చిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజా ఆశీర్వాదం పొందిన లాస్యనందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడం బాధాకరమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఎంతో గొప్ప రాజకీయ భవిష్యత్తు ఉన్న లాస్యనందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడం తనని తీవ్ర విషాదానికి గురిచేసిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత హఠాత్ మరణం విషాదకరమన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రోడ్డు ప్రమాదంలో లాస్యనందిత ప్రాణాలు కోల్పోవడం తనని కలిచివేసిందన్నారు మంత్రి కొండా సురేఖ. లాస్యనందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడం బాధాకరమన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇటీవల వరుసగా ప్రమాదాలకు గురయ్యారు. 3 ప్రమాదాలు జరగ్గా మూడోసారి ఆమె మృత్యు నుంచి తప్పించుకోలేకపోయారు. పటాన్చెరు ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. లాస్యనందిత ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన డివైడర్ను ఢీకొట్టడంతో స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆమె ఇటీవల వరుస ప్రమాదాలకు గురయ్యారు. మృత్యువు వెంటాడినట్టే వరుసగా ప్రమాదాలు జరిగాయి. 2 నెలల క్రితం సికింద్రాబాద్లో ఓ కార్యక్రమానికి లాస్యనందిత వెళ్లారు. అక్కడ ఆమె ఎక్కిన లిఫ్ట్ ఓవర్లోడ్తో సడన్గా కిందకు వెళ్ళిపోయింది. లాస్యనందిత లిఫ్ట్లోనే ఇరుక్కుపోయారు. ఎమ్మెల్యే గన్మెన్లు వెంటనే లిఫ్ట్ డోర్లు పగలగొట్టి ఎమ్మెల్యే లాస్యనందితను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత ఇది ఆమెకు మొదటి ప్రమాదం. తర్వాత కొన్ని రోజులకు అంటే ఫిబ్రవరి 13న నల్గొండలో బీఆర్ఎస్ సభ జరిగింది. ఆ సభకు హాజరైన లాస్యనందిత కారులో హైదరాబాద్ వస్తుంటే ప్రమాదం జరిగింది. నార్కట్పల్లి దగ్గరకు రాగానే కారు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇటీవల వరుసగా ప్రమాదాలకు గురయ్యారు. 3 ప్రమాదాలు జరగ్గా మూడోసారి ఆమె మృత్యు నుంచి తప్పించుకోలేకపోయారు. పటాన్చెరు ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. లాస్యనందిత ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన డివైడర్ను ఢీకొట్టడంతో స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆమె ఇటీవల వరుస ప్రమాదాలకు గురయ్యారు. మృత్యువు వెంటాడినట్టే వరుసగా ప్రమాదాలు జరిగాయి. 2 నెలల క్రితం సికింద్రాబాద్లో ఓ కార్యక్రమానికి లాస్యనందిత వెళ్లారు. అక్కడ ఆమె ఎక్కిన లిఫ్ట్ ఓవర్లోడ్తో సడన్గా కిందకు వెళ్ళిపోయింది. లాస్యనందిత లిఫ్ట్లోనే ఇరుక్కుపోయారు. ఎమ్మెల్యే గన్మెన్లు వెంటనే లిఫ్ట్ డోర్లు పగలగొట్టి ఎమ్మెల్యే లాస్యనందితను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఇది ఆమెకు మొదటి ప్రమాదం. తర్వాత కొన్ని రోజులకు అంటే ఫిబ్రవరి 13న నల్గొండలో బీఆర్ఎస్ సభ జరిగింది. ఆ సభకు హాజరైన లాస్యనందిత కారులో హైదరాబాద్ వస్తుంటే ప్రమాదం జరిగింది. నార్కట్పల్లి దగ్గరకు రాగానే కారు అదుపు తప్పి రోడ్డు పక్కనకు దూసుకెళ్లింది. రహదారి పక్కన రైలింగ్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హోంగార్డ్ ప్రాణాలు కోల్పోయాడు. లాస్యనందిత ఆమె పిఏ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మూడోసారి మాత్రం మృత్యు నుంచి తప్పించుకోలేకపోయారు లాస్యనందిత. లాస్యనందిత కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురు. గతేడాది ఫిబ్రవరి 19న సాయన్న అనారోగ్యంతో కన్నుమూశారు. ఏడాది తర్వాత అంటే ఇవాళ లాస్యనందిత యాక్సిడెంట్తో ప్రాణాలు కోల్పోయారు. ఏడాదికి అటూ ఇటుగా తండ్రి కూతురు చనిపోవడంతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు కుటుంబ సభ్యులు. 5:30-6 గంటల ప్రాంతంలో ఒక విషాదకరమైనటువంటి వార్త వినడం చాలా బాధ అనిపించింది. మరి సాయన్న గారు 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో అనేక సార్లు కంటోన్మెంట్ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించడం. ఆయన లాస్ట్ టైం ఆరోగ్యరీత్యా పోయిన సంవత్సరం మరణించినటువంటిది. ఇప్పటికీ సంవత్సరం 3 రోజులే అవుతుంది. మొన్ననే వారి యొక్క వర్ధంతి కూడా చేపట్టడం జరిగింది. బట్ ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో మరి మా పార్టీ అధ్యక్షుల వారు కేసీఆర్ గారు వారి కుటుంబానికి టికెట్ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతోనే అమ్మాయికి టికెట్ ఇవ్వడం, అమ్మాయి కూడా మంచి మెజారిటీతో గెలవడం,
అంటే కంటోన్మెంట్ ప్రజలు ఆ కుటుంబాన్ని, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఆ కుటుంబాన్ని ఏ విధంగా గౌరవిస్తారో మనం చూసినాం. బట్ ఉదయం ఇటువంటి సంఘటన జరగడం, చిన్న వయసు అమ్మాయి, ఎంతో భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్తులో మరి ప్రజలకు కానివ్వండి విశేషమైనటువంటి సేవలు అందించేటువంటి అవకాశం. పొద్దున యాక్సిడెంట్లో మరణించిందని చెప్పి ఫోన్ రావడం, ఆ తర్వాత టీవీలు చూస్తే ఆ టీవీలలో కూడా ఆ జరిగిన యాక్సిడెంట్ విజువల్స్ చూపించడం మా అందరికీ చాలా బాధాకరమైనటువంటిదే కాకుండా చాలా విషాదకరమైనటువంటిది. బట్ విధిని మనం ఏం చేయలేం కాబట్టి మరి జరిగిన సంఘటన పట్ల మరి ఆ కుటుంబానికి మనము ధైర్యాన్ని ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ భగవంతుడు ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ మరి కొద్ది క్షణాల్లో డెడ్ బాడీ ఇక్కడికి రావడం జరుగుతుంది. పోస్ట్మార్టం నిమిత్తం వారి యొక్క స్వగృహమైనటువంటి అశోక్ నగర్ దోమలగూడ ప్రాంతానికి తీసుకువెళ్ళడం జరుగుతుంది.